రైట్, ఏ బ్రిడ్జ్ ఏ క్యూ ఫ్యాక్టర్ అనుకోవడానికి ఇట్లా గుర్తుపెట్టుకోండి. హేస్ బ్రిడ్జ్ హెచ్ ఉన్నది కాబట్టి హై క్యూ ఫ్యాక్టర్, ఆ తర్వాత ఆండర్సన్ కాసేపు ల్యాండర్సన్ అనుకుందాం, ఎల్ ఉన్నది కాబట్టి లో క్యూ ఫ్యాక్టర్. మ్యాక్స్వెల్స్ ఎల్సీ బ్రిడ్జ్ మీడియం క్యూ ఫ్యాక్టర్ వాడతాం ఏమున్నది కాబట్టి. ఆ తర్వాత ఓఎన్స్ బ్రిడ్జ్ కూడా మీడియం క్యూ ఫ్యాక్టర్ వాడతాం. మ్యాక్స్వెల్స్ ఎల్సీ బ్రిడ్జ్కి మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్కి కన్ఫ్యూజ్ కావద్దు. ఇది మీడియం క్యూ ఫ్యాక్టర్ వాడతాం, ఇది అసలు క్యూ ఫ్యాక్టర్కే వాడడం, ఎందుకంటే దీంట్లో ఓన్లీ ఇండక్టెన్స్ ఉన్నది కాబట్టి. రైట్, అట్లనే ఏ ఫర్ అక్యురసీ హై అక్యురసీ ఉన్న బ్రిడ్జ్ ఇదే. రైట్, కెపాసిటెన్స్ బ్రిడ్జెస్ వచ్చేసరికి డీసార్టీ, మాడిఫైడ్ డీసార్టీ, షేరింగ్. యాక్చువల్లీ కెపాసిటెన్స్ బ్రిడ్జ్ అనగానే డీసార్టీ, షేరింగ్ ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే మాడిఫైడ్ డీసార్టీ ఎట్లా గుర్తుంటాయి. లాస్లెస్ కెపాసిటెన్స్ కి డీసార్టీ బ్రిడ్జ్ వాడతాం, హై వోల్టేజ్ కెపాసిటెన్స్ మెజరింగ్ కి షేరింగ్ బ్రిడ్జ్ వాడతాం. రెండు వచ్చేసరికి డిసిపేషన్ ఫ్యాక్టర్ మెజర్ చేయడానికి వాడతాం. దీంట్లో ఈ రెండిట్లో మోస్ట్ అక్యురేట్ ఏంటంటే షేరింగ్ బ్రిడ్జ్ మాత్రం. మ్యూచువల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్లు ఏమైనా కన్ఫ్యూజ్ కావడానికి అవసరం లేదు. ఏమన్నా రెండు పేర్లు ఇచ్చిందంటే అది మ్యూచువల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్లు. క్యాంబెల్స్ అండ్ హెవీ సైడ్ రెండు పేర్లు ఇచ్చిండు మ్యూచువల్ ఇండక్టెన్స్, కేరీ ఫోస్టర్ అండ్ హిడ్విల్లర్, ఇది కూడా మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కోవడానికి వాడతాం ఈ రెండు బ్రిడ్జెస్. వెయిన్స్ బ్రిడ్జ్ ఎక్కడ వాడతారని అడుగుతారు. స్టార్టింగ్ లో డబ్ల్యూ ఉంది, గుర్తుపెట్టుకోరు. ఇది డబ్ల్యూ కాదు, ఒమేగా అనుకోర్రి. ఒమేగా ఇస్ ద నోటేషన్ ఫర్ ఫ్రీక్వెన్సీ. ఇది ఫ్రీక్వెన్సీని మెజర్ చేయడానికి వాడతారు ఈ బ్రిడ్జ్ ని. ఇప్పుడు చెప్పే ముచ్చటనే నీకేమన్నా అక్కడికైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టు.